ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, ధర్మవరం ప్రజల తరపున అడుగుతా ఉన్నా. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉన్నటువంటి టికెట్ ఆశించే వ్యక్తులు కూడా నేను వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా నేను వ్యతిరేకం కాదు. వారి యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకం, వారి దుర్మార్గాలకు వ్యతిరేకం తప్ప వ్యక్తులకు మాత్రం కాదు. అందుకు అడుగుతా ఉన్నా, ధర్మవరాన్ని కాపాడుకునేందుకు, ధర్మవరం పడిన కష్టాలు తీర్చేందుకు, ఎంతో మంది ధర్మవరం కష్టాల్లో ఉన్నారు. ఇక అరాజకాలను ఎదిరించేందుకు, అరాజకాలను భూమి మాపేందుకు ధర్మవరం సీట్లు జనసేన కేటాయించాలని చెప్పేసి ముకుంత హస్తాలతో పోతా ఉన్నారు. ఎందుకంటే నా జీవితంలో నేను ఇది బాధపడతా ఉండేది రెండోసారి. ఎందుకు బాధపడుతున్నా అంటే ఎక్కడన్నా మిస్ అవుతుందేమో ధర్మవరం పరిస్థితి. ఎందుకంటే ఇంకొంత ఉద్యోగం చేస్తాం, ఇంకొంత వైఎస్ఆర్సీ పోయి విమర్శలు చేస్తా, రాత్రి ఎక్కడుంటారు నేను ఇంట్లో అనుకున్నాం. ఎంత నాయకులు ఏమైనా పరిపూర్ణ కూడా చెప్పండి. ఇప్పుడు టికెట్ కాలేమని చెప్పండి, జనాలు చేస్తా, వైసీపీ ఏడుస్తా, వైసీపీ కొట్లాడుతా, పోరాటం చేస్తా, పోరాడుతా, నిలబడతా, కలబడతా, రాత్రికి ధర్మంలోనే పడుకుంటా. అది మనుషులు. ఇప్పుడు అడిగే టికెట్ అడిగే ఏ నాయకుడైనా ఎవరైనా ధర్మం